తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు కొనసాగనున్నాయి. మరి కాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుంది. ముందుగా ఇవాళ క్వశ్చన్ అవర్తో పాటు బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. పశు సంవర్ధక, మత్స్య సంపద, లేబర్, ఎంప్లాయ్మెంట్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, అగ్రికల్చర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్ తదితర పద్దులపై సభలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మీడియా పాయింట్ నుంచి లైవ్లో మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. ఇవాళ 8వ రోజు శాసనసభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకెంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అలాగే ఏ అంశాలపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? మరి కాసేపట్లోనే 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న బడ్జెట్ పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. అందులో ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కూడా వాడివేడి చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రశ్నోత్తరాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఈ ప్రశ్నోత్తరాలు కొనసాగిన తర్వాత బడ్జెట్ పద్దులపైన కూడా దాదాపు 6 పద్దులు ఈరోజు అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. పద్దులపైన సుదీర్ఘంగా వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. శాసన మండలి కూడా మంగళవారానికి వాయిదా పడింది. బుధవారం రోజు తిరిగి ప్రారంభమవుతుందని కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఈ బడ్జెట్ పద్దులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు దాదాపు పశుసంవర్ధక శాఖ, మత్స్య సంపద, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, హ్యాండ్లూమ్, అంతేకాకుండా టెక్స్టైల్, అగ్రికల్చర్ కోఆపరేషన్, హెల్త్ అండ్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్ట్తో పాటు బీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి పద్దులపైన ఈరోజు చర్చ జరగబోతుంది. రేపు హాలిడే ఉంటుంది. సోమవారం, మంగళవారం, బుధవారం కూడా ఈ పద్దులపైన మరిన్ని పద్దులపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపబోతుంది. ప్రధానంగా నిన్న ఏదైతే బడ్జెట్లో ఇచ్చినటువంటి అంకెల గారడిని తలపించినట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వం పైన చాలా వరకు కొంత ఎక్కుపెట్టడం జరిగింది. ప్రధానంగా రుణమాఫీతో పాటు రైతు భరోసా అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. 25% నుంచి 30% మాత్రమే ఈ రుణమాఫీ జరిగింది. చాలామంది ఏదైతే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం మధురకు వెళ్దామా లేదంటే సిద్దిపేటకు వెళ్దామా, ఒక్కరు కనుక రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందంటే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానంటూ కూడా తాను కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి కావచ్చు, భూముల సేకరణ కావచ్చు, నిధుల సమీకరణ కావచ్చు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా వెనకడుగు వేస్తోంది. ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వకుండా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉందంటూ కూడా దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి సమావేశంలో తాను కూడా చాలా అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సాయంత్రం కూడా బట్టి విక్రమార్క రిప్లై ఇచ్చినటువంటి సందర్భంలో కేవలం ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా క్లారిఫికేషన్కు సమయం ఇవ్వలేదు. తాను కూడా మీడియాకు వచ్చినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే చాలా వాడివేడిగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంపై నిన్న జరిగిన శాసనసభలో జరిగిన ఇష్యూ మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు. ఎక్కడ చూసినా తప్పించుకునే ప్రయత్నమే చేశారు. ఖచ్చితంగా సునీత, ఎందుకంటే గత ఏడాది ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు, ఫుల్ ప్లెడ్జ్ బడ్జెట్ అనేది మార్చితో పాటు జూలైలో కూడా ఫుల్ ప్లెడ్జ్ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ మూడు వేరియేషన్లో కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఎక్కడ కూడా నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదు. ఇందిరమ్మ ఇండ్లని చెప్పారు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కట్టిన దాఖలాలు లేవంటూ కూడా తాను ధ్వజమెచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి రిప్లై ఇస్తున్నటువంటి సందర్భంలో గత 10 సంవత్సరాల నుంచి చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు విషయం మాట్లాడకుండానే ఎక్కడ మీరు ఎంత మేర నిధులు ఖర్చు చేశారనే దానిపైన మాట్లాడుకొచ్చారు. కానీ 16 నెలల కాలం పాటు తామేం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు కూడా దాని మీద చాలా వరకు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే నిన్న మనకు కనిపించాయి. ఈరోజు కూడా బడ్జెట్ పద్ధతులపైన చాలా సుదీర్ఘంగా వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. నిన్న కూడా సేమ్ అదే జరిగింది కదంటే శాసనసభలతో పాటు శాసన మండలిలో కూడా సేమ్ అడిగిన ప్రశ్నలకి స్పందన లేని సమాధానాలు కూడా రావడం జరిగింది కొన్నిసార్లు. ఖచ్చితంగా అటు 2 సభల్లో, ఇటు శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవ్వనటువంటి హామీలపైన కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎండగట్టేటువంటి ప్రయత్నం ఇటు ప్రతిపక్షాలు అయితే చేశాయి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిన్న ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల నుంచి కూడా దాదాపు 16 నెలల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల తరపున పోరాడుతున్నాము, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వాళ్ళ తరపున మేము ప్రశ్నిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు అయితే
కనబడ్డాయి. ఈరోజు శాసనసభలో కూడా ఇదే విధంగా చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శాసన మండలిలో కూడా రాత్రి 11:30 వరకు కూడా జరిగినటువంటి సమావేశంలో కూడా ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు అయితే పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పాలి సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.